కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణ తీరుపై బీజేపీ ఎంపీలు భిన్న స్వరాలు వినిపించారు. ఈ కేసులో బీజేపీ ఎంపీగా ఈటెల రాజేందర్ ను కొద్ది రోజుల క్రితం విచారించిన సిట్ లేటెస్ట్ గా మరో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని విచారించింది. అయితే తన ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని గతంలో అనేక సార్లు ఫిర్యాదు చేసినా సిట్ తనను విచారణకు పిలవకపోవడంపై రఘునందన్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇవాళ సిట్ విచారణకు హాజరైన బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మునుగోడు, దుబ్బాక ఎన్నికల సమయంలో తన ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపించారు. తన భార్య సంగీత ఫోన్ కూడా ట్యాపింగ్ కు గురైందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కు బాధ్యులైన కేసీఆర్, కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతామన్నారు. ఏదో హోమ్ సెక్రటరీ అంట అటు ఆయన నిందితుడా, ప్రభాకర్ రావు నిందితుడా, లేకుంటే సీఎం కేసీఆర్ నిందితుడా అందరు తెలుసు. ఇంట్రెస్ట్ కాపాడేది ఎవరు? ఇంట్రెస్ట్ కేసీఆర్ కుటుంబ పాలన కొనసాగాలని అది నేను ఇంట్రెస్ట్. వీళ్ళు ఓన్లీ వాళ్ళ టెక్నాలజీ మీద పనిచేస్తున్నారు. అక్కడి నుంచి ప్రభాకర్ రావు కనెక్ట్ చేయాలి, ప్రభాకర్ రావు నుంచి కేసీఆర్ కొడుకు కనెక్షన్ చేయాలి. అది సుబుట్లు ఎట్లా వస్తాయి? సర్కమ్స్టాన్షియస్ ఎవిడెన్స్ కూడా సెంటెన్స్ చేయవచ్చు. ఇవన్నీ కూడా కోర్టులు చేరవాలి. కానీ ఇవి అయిపోయే వరకు తెలంగాణ ప్రజలు ఊరుకున్నారు. ఈ ఓడగొట్టింది దరిద్రమైతే తెలంగాణ నుంచి, ఈ కుటుంబ పాలన అయితే వెళ్ళి తెలంగాణ నుంచి. కానీ వీళ్లకు నిజమైన రేపు కూడా ఇటువంటి జరగవద్దు. ముఖ్యంగా ఈ రీజనల్ పార్టీస్ వల్ల ఇట్లనే ఉంటాయి కుటుంబ పాలనలు. ఇట్లాంటి ముందు కూడా జరగొద్దని ఇది వీళ్ళ కన్విక్షన్ వరకు ఆ లాస్ట్ కనెక్షన్ ఆఫ్ ద లాస్ట్ టూ లింక్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఫోన్ ట్యాపింగ్ విచారణపై మరో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు విమర్శలు గుప్పించారు. ఈ కేసులో అసలు బాధితుల్ని వదిలేసి ఎవరెవరినో విచారిస్తున్నారని ఆరోపించారు. ట్యాపింగ్ కేసులో అసలు బాధితుల్ని తానేనన్నారు. తనను సిట్ ఎందుకు పిలవడం లేదని ప్రశ్నించారు. కేసుకు సంబంధం లేని కాంగ్రెస్ నేతలకు విచారణను పిలుస్తున్నారన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రజల ముందు ప్రభుత్వం పెట్టేది గాడిద గుడ్డే అని విమర్శించారు. ఎందుకు రిమాండ్లు జరుగుతలేవు? ప్రభాకర్ రావుని తెస్తాం, ఏ బొక్కలైనా వేస్తాం, ఏడున్నా పట్టుకొస్తామన్నారు. ఏమైంది ఇన్వెస్టిగేషన్? ఎప్పుడు జరుగుతుంది? 2023 ఎన్నికలప్పుడు మీ పంచాయతీ తెలుసుకుంటేందుకు సిటీ చెప్తున్నారు తప్పితే మేమిచ్చిన కంప్లైంట్లు ఏవి? 2020 అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో కూడా నేను గెలిచిన తర్వాత కూడా కంప్లైంట్లు ఇచ్చిన. ఏమి మరి డీజీ గారికి ఇచ్చిన కంప్లైంట్లు? మాకేం సంబంధం లేదు, మా మీదైన కేసులకు సంబంధం లేదు. అంటే ఇది ఒక నాటకం అన్నట్టు. ఇటు టీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ కలిపి ఆడుకున్నట్టు, నేను కొట్టినట్టు చేస్తాను, ఏడ్చినట్టు చేయని ఆడుకునే నాటకంగా తప్ప ఇంకొకటి చిత్తశుద్ధి లేదు. ఏ యాంపుల్ ఎవిడెన్స్? దుబ్బాక ఉప ఎన్నికలో పోలీసులు మా ఫోన్లో ఏ రోజు ఎవరు వేసినారు, ఇన్నదెవరు, ఏమేమి చేసిరని నేను చెప్పేందుకు సిద్ధంగా ఉన్నా. పిలిచే ధైర్యం సిక్కేందుకు లేదు. అంటే మీరు యూ వాంట్ టు కాంప్రమైజ్ ద కేస్, పొలిటికల్ వెండేటా, నీకు నచ్చిన వాళ్ళని పిలిచి నచ్చినట్టు రాజకీయం చేసుకుంటా ఉన్నారు. ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేసి రేపు రాత్రి లాస్ట్కి తెలంగాణ ప్రజల ముందు ఏముంచుతాయంటే, ముఖ్యమంత్రి గారి భాషలో చెప్పాలంటే గాడిద గుడి తప్పితే వీళ్ళు ఏం చేసేటట్లు లేరు. ఇక్కడ కొండందవి వెనకటికో సామెత చెప్తారు, ఎలుకని పట్టిర్రని. వీళ్ళ ఆఖరికి ఎలుకని కాదు ఇంకేం కూడా పడుతుంది కూడా వీళ్ళకి చేతనైతే లేదు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, విచారణ ఎలా జరుగుతుంది? ఒక బీజేపీ ఎంపీ రఘునందన్ రావు విమర్శిస్తున్నారు. అసలు బాధితుడిని నేనే, నన్ను పిలవకుండా ఎవరెవరినో పిలుస్తున్నారంటున్నారు. ఇంకా ఎంతమందిని పిలిచే అవకాశం ఉంది ఈ విచారణలో భాగంగా? అంటే ఇదే విషయంపై మనం సిట్ అధికారులతో మాట్లాడినప్పుడు తమ విట్నెస్ స్టేట్మెంట్లన్నీ కూడా సీక్వెన్స్ పద్ధతిలో తీసుకుంటున్నాం. ఏదైతే డాటా రిట్రైవ్ చేయడం ద్వారా వచ్చినటువంటి సమాచారం ఉందో దాని ఆధారంగా మాత్రమే ఇప్పుడు విట్నెస్ సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నాం. ఇదే క్రమంలో అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తుల్ని తమ పిలిచి విచారిస్తున్నాం. అదంతా కూడా సీక్వెన్స్ పద్ధతిలో జరుగుతుంది. వెళ్ళ రేపు రఘునందన్ రావుకి సంబంధించిన విట్నెస్ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలన్నా వచ్చేటువంటి సీక్వెన్స్ పద్ధతి ఆధారంగా తాము ఫర్దర్ విచారణ చేపడతామన్నటువంటి విషయాన్ని మాత్రం ఇక్కడ సిట్ అధికారులు చెప్తున్నారు. ఈరోజు కొండా విశ్వేశ్వర రెడ్డికి సంబంధించిన విట్నెస్ స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. దాదాపు 2 గంటల పాటు ఆయనకు సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఇప్పటికే సిట్ అధికారులు ఈ విట్నెస్ స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు ఒక ప్రొఫార్మా సిద్ధం చేశారు. ఆ ప్రొఫార్మా ఆధారంగానే వీరందరికీ సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ఇక్కడ వారికి ఏ రకంగా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ద్వారా కలిగినటువంటి అనుభవాలను తెలుసుకోవడంతో పాటు వీరికి సంబంధించిన ఎన్ని సందర్భాల్లో వీరికి సంబంధించిన ట్యాప్ అయింది, ఏ సందర్భాల్లో సందర్భంగా ఈ ఫోన్ ట్యాప్ అయింది అన్నటువంటి విషయాన్ని కూడా వారికి చెప్తున్నారు. ఇక్కడ కొండా విశ్వేశ్వర రెడ్డి దుబ్బాక, హుజరాబాద్, ఆ తర్వాత మునుగోడు ఎన్నికల సందర్భంగా
తన ఫోన్ ట్యాప్ అయింది. గతంలో కూడా తను ఇదే విషయాన్ని చెప్పాను. సో ఇప్పుడు కూడా సిట్ అధికారులు తనకు ఆ ఎన్నికల సమయంలో, ఉప ఎన్నికల సమయంలో తనకు సంబంధించి ఫోన్ ట్యాప్ అయింది. తనకు సంబంధించి ఫోన్ మాత్రమే కాదు, తన కుటుంబ సభ్యులు, తనకు సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తులకు సంబంధించి ఫోన్ ట్యాప్ జరిగిందన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. దీంతో పాటు కొంత వ్యాపార లావాదేవీల్ని డిస్టర్బ్ చేసేటువంటి ప్రయత్నం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా చేశారన్నటువంటి విషయాన్ని ఇటు కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్తున్నారు. ముఖ్యంగా తనకు సంబంధించి దాదాపు ఏదైతే ఈ స్థలాన్ని వేరే వ్యక్తులకు విక్రయించిన తర్వాత ఆ వ్యక్తులను బెదిరించి బలవంతంగా వారితో దాదాపు 13 కోట్ల రూపాయలటువంటి ఎలక్ట్రోల్ బాండ్స్ రాయించారు. ఆ తర్వాత తన స్నేహితుడు బంగారం దాదాపు 72 కోట్లకు సంబంధించి బంగారం కొనుగోలు చేస్తే ఆ బంగారాన్ని పట్టుకోవడంతో పాటు అదంతా కూడా నెపం తనపై నెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఇదంతా కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగినటువంటి సందర్భంలోనే చేశారన్నటువంటి విషయాన్ని కొండా విశ్వేశ్వరరెడ్డి ఈరోజు సిట్ అధికారులకు స్టేట్మెంట్ రూపంలో ఇచ్చారు. సో ఇక్కడ ఫర్దర్గా ఇప్పటికే కొండా విశ్వేశ్వరరెడ్డితో పాటు ఇంకా చాలా మందికి సంబంధించిన స్టేట్మెంట్ అనేది కూడా తాము రికార్డ్ చేస్తాం. ఇప్పుడు విట్నెస్లకు సంబంధించిన స్టేట్మెంట్ అంతా కూడా ఒక ప్రొఫార్మా సిద్ధం చేస్తాం. ఆ ప్రొఫార్మా ఆధారంగా ఎవరైతే సీక్వెన్స్ పద్ధతులు ఉన్నారో వారందరికీ సంబంధించిన స్టేట్మెంట్ని ఫర్దర్గా రికార్డ్ చేస్తామన్నటువంటి విషయాన్ని సిట్ అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.